పిల్లల్లో ఫ్రీక్వెంట్గా కోల్డ్ అండ్ కాఫ్స్ ఎందుకు వస్తూ ఉంటుంది? చాలా మంది పేరెంట్స్కి ఈ డౌట్ ఉంటుంది. మా పిల్లగానికి ఫ్రీక్వెంట్గా జలుబు వస్తుంది, ఫ్రీక్వెంట్గా దగ్గు జ్వరం వస్తుంది, ఎవ్రీ మంత్ ఫ్రీక్వెంట్గా సిక్ అవుతూ వస్తూ ఉంటారని ఈ కంప్లైంట్ ఉంటూ ఉంటుంది. సో దీని గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం. ఫ్రీక్వెంట్గా కాఫ్ కోల్డ్ రావడం అనేది చాలా సహజం. అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇది చాలా వరకు సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది. విదిన్ 1 వీక్ లో తగ్గిపోతుంది. దానంతలో మనం ఏం అన్నెసరీగా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేకుండానే తగ్గిపోతుంది. పిల్లలకి జలుబు సర్ది రావడానికి కారణం ఏంటిదంటే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఆ రెండో కారణం ఏంటంటే కొంతమంది పిల్లల్లో అలర్జీస్ ఉంటాయి. సో ఫ్యామిలీలో ఎవరికైనా అలర్జిక్ హిస్టరీ ఉన్నా కానీ ఈ రెండు మెయిన్ కారణాల వల్ల, ఒకటి ఇన్ఫెక్షన్స్, రెండు అలర్జీస్ వల్ల పిల్లల్లో ఫ్రీక్వెంట్ గా కాఫ్ కోల్డ్ రావడం అనేది జరుగుతూ ఉంటది. ఇన్ఫెక్షన్స్ అయితే యూజువల్లీ చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్ అని, ఎడినో వైరస్ అని, లైక్ రైనో వైరస్ అని, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యూజువల్లీ ఫీవర్, కాఫ్, కోల్డ్ ఇవన్నీ కలిసి వస్తూ ఉంటాయి. చాలా వరకు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడానికి ముందే తల్లిదండ్రులు ఇంట్లోనే అన్నెసరీగా నెబులైజేషన్స్ ఇవ్వడము, యాంటీహిస్టామినిక్ సిరప్స్ ఇవ్వడం చేస్తూ ఉంటారు. అది దయచేసి అది చేయొద్దండి. యూజువల్లీ రికమెండేషన్స్ ప్రకారం లెస్ దెన్ 2 to 3 years పిల్లల్లో యాంటీహిస్టామినిక్ సిరప్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ వాడొద్దండి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది పిల్లల్లో బ్రెయిన్ పైన ఎఫెక్ట్స్ రావడము, చాలా డల్ డ్రౌజీ అయిపోవడము అండ్ ఎక్స్ట్రా పిరమిడల్ మూమెంట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీలైనంత వరకు కఫ్ సిరప్స్ అని, కోల్డ్ సిరప్స్ అని అన్నెసరీగా లైక్ మార్కెట్లో దొరికే సిరప్స్ అన్నెసరీగా వాడొద్దండి. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు కాఫ్ కోల్డ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? హోమ్ రెమెడీస్ కొన్ని ట్రై చేయొచ్చు. లైక్ గుడ్ హైడ్రేషన్, గుడ్ రెస్ట్ అండ్ పిల్లలకి లైక్ సేఫ్ వేలో స్టీమ్ ఇన్హాలేషన్ ఇవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల కొంచెం సూదనింగ్ ఉంటుంది. మోర్ దెన్ 1 year పిల్లల్లో కొంచెం హనీ ఇచ్చి సూతెన్ అవ్వడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటే 1 year లోపు పిల్లల్లో ప్రొలాంగ్డ్ సిమ్టమ్స్, మోర్ దెన్ 5 days, ఎస్పెషల్లీ మోర్ దెన్ 1 week ఉన్నప్పుడు, పిల్లలు చాలా సిక్ ఉన్నప్పుడు, లైక్ నాట్ ఇంటరాక్టింగ్, నాట్ ఈటింగ్, నాట్ టేకింగ్ ఫుడ్ అండ్ ఎనీ ఫాస్ట్ బ్రీతింగ్, ఎనీ డిక్రీజ్డ్ యూరిన్ అవుట్పుట్, డల్ యాక్టివిటీ, ఇట్లాంటివి ఉన్నప్పుడు లైక్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో యూజువల్లీ చాలా వరకు ట్రీట్మెంట్ ఏంటంటే లైక్ సపోర్టివ్ కేర్ అండి. సింపుల్ మెజర్స్, రెస్ట్, అడిక్వేట్ ఫ్లూయిడ్స్ అండ్ సపోర్టివ్ కేర్. ప్రొలాంగ్డ్ సిమ్టమ్స్, ట్రబుల్ సిమ్టమ్స్ ఉంటే ఎస్పెషల్లీ మోర్ దెన్ 5 days ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment and subscribe for more health updates.